ఈ క్షణం ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి ఇచ్చాపురం టౌన్ సిఐ పైడాపు నాయుడు గారికి ఇచ్చాపురం న్యూస్ ఛానల్ తరఫున మా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాము. అండ్ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు కూడా అదే విధంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. ముందుగా ఐపీఎం న్యూస్ వారికి అదే విధంగా ఇచ్చాపురం ప్రజలకు మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఈ అవకాశం మీరు కల్పించినందుకు కూడా మీకు కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్, ఈ మధ్యన మీరు ఈ మధ్యకాలంలోనే ఇక్కడ డిపార్ట్మెంట్లో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అయితే ఇచ్చాపురం నియోజకవర్గం పట్ల మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? కామన్గా ఇచ్చాపురం పట్టణ ప్రజలు అవనాయండి, కౌంటీ ప్రజలు అవనాయండి, మంచి అభిప్రాయం ఉంది. పూర్వం ఇప్పుడు గత 15 సంవత్సరాల కిందట కొన్ని బాలకృష్ణాపురం అవనాయండి, కొన్ని విలేజ్ మీద కొంత చెడ్డ అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైతే అభిప్రాయం లేదు. ఇచ్చాపురం ప్రజలంతా కూడా కొంత సాఫ్ట్ నేచర్ అనే నాలెడ్జ్ అయితే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో మనకి ఈ ఇచ్చాపురం ప్రాంతంలో మనం ఎక్కువగా ట్రాఫిక్ సమస్యల్ని మనము ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. దాన్ని మీరు ఏ విధంగా పరిష్కరిస్తారో మీ మాటల్లో తెలియజేస్తారా? కామన్గా ట్రాఫిక్ సమస్య అనేది మనిషికి క్యాన్సర్ ఎటు ఉండదు, ఈ సమాజానికి కూడా ట్రాఫిక్ ఆ విధంగా ట్రాఫిక్ సమస్య కూడా అదే విధంగా ఉంది. ఇంతకుముందు పూర్వం రోజుల్లో చూసుకుంటే ఇచ్చాపురంకి 1 or 2 వెహికల్స్ ఉండేవి. ఇప్పుడు ప్రతి ఇంటికి 3-4 కార్లు ఉన్నాయి. అంతేకాదు ప్రతి వ్యక్తిలోనూ కూడా ట్రాఫిక్ సెన్స్ పెరగాలి. నేను ట్రాఫిక్ ఉన్నదని చెప్పి వెహికల్ కొనాలని చెప్పి సిస్టర్ వచ్చి వెళ్ళిపోవడం, కొంతమందికి తల్లిదండ్రులు పిల్లలకు లైసెన్స్ లేకుండా ఇవ్వడం, ఎటువంటి ఇవన్నీ కూడా చేస్తే ముఖ్యంగా ఈ విషయంలో ట్రాఫిక్ అవేర్నెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత ట్రాఫిక్ వైలేటర్స్ మీద ఉత్పాదం అవుతాం. ఏదైనా ఫస్ట్ మాత్రం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. దీంట్లో భాగంగా ఈ ఆటో అసోసియేషన్తోనే కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్తోనే కానివ్వండి, ప్రైవేట్ అసోసియేషన్ బస్సు అసోసియేషన్తో కానీ ముందు మీటింగ్లు పెడతాం. ఆ మీటింగ్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. అవేర్నెస్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏమైనా వైలేట్ చేసినట్లయితే వాళ్ళపై ఉత్పాదన ఖచ్చితంగా మోపుతాం. ట్రాఫిక్ సమస్యని 100% రెగ్యులేట్ చేయడానికి మనం ట్రై చేస్తాం. మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. ఓకే సార్. ఇచ్చాపురం అనేది ఆంధ్ర ఒరిస్సాకి ఒక సరిహద్దుగా అందరూ భావిస్తూ ఉంటారు. ఇక్కడ చాలా వరకు మనకి చూసినట్లయితే అక్రమ రవాణా అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఆ సమస్యలపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఒకవేళ దాన్ని తగ్గించాలి అనుకుంటే మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా దాని గురించి? కామన్గా నాట్ ఓన్లీ ఇచ్చాపురం, ఎక్కడైతే బార్డర్ ప్లేస్లు ఉన్నాయో స్టేట్ బార్డర్లో ఈ సమస్య ప్రధానంగా ఉంటుంది. ఈ సమస్యను నివారించడానికి కొన్ని పోలీసులు చేయవలసిన పనులు ఉన్నాయి, కొన్ని అదర్ డిపార్ట్మెంట్ చేయవలసిన పనులు ఉన్నాయి. పోలీసులు చేయవలసిన పనులు ఏమైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా వాటిని వెహికల్ చెకింగ్ ద్వారా కానీ లేకపోతే మా సోర్సెస్ ద్వారా కానీ ఖచ్చితంగా నివారించడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ గంజాయి కానీ ఖైనీ కానీ ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇల్లీగల్ శాండ్ అయితే నమ్మయండి, ఇల్లీగల్ శాండ్ కానీ గంజాయి ఖైనీ విషయంలో అయితే ఫుడ్ కార్పొరేషన్ అవుతారు కానీ ఎక్సైజ్ అవుతారు కానీ కోఆపరేట్ చేసుకొని మా సాయశక్తిలో దాన్ని కంట్రోల్ చేస్తాం. మిగతా శాండ్ విషయంలో కూడా మైన్స్ అవుతా కానీ రెవెన్యూ అవుతారు కానీ అంతగా కోఆపరేషన్తో అవి కూడా ప్రయత్నం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ మనకి రానున్నటువంటి ఎన్నికల గురించి సమాచారాన్ని అయితే ఇచ్చింది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? దాన్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు? మీ యొక్క సిబ్బంది, మీ యొక్క స్టాఫ్ మెంబర్స్, పైగా డిపార్ట్మెంట్ అంతా కలిసి దాన్ని ఏ విధంగా మీరు ఫేస్ చేయాలనుకుంటున్నారు సార్? వెరీ గుడ్, మంచి క్వశ్చన్. అది కామన్గా ఎన్నికలు అనేది అది ఒక పెద్ద పండుగ లాంటిది. ఈ ఎన్నికల సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరైతే బ్యాడ్ ఫీలర్స్ ఎవరు ఉన్నారో, చెడు నడక కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలా ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళని మా భాషలో మేము ట్రీట్ చేస్తాం. మా పోలీస్ పరంగా ఏ విధంగా చేయాలో ట్రీట్ చేస్తాం. ఇంకా కాకపోతే బైండ్ అవుట్ చేస్తాం. బైండ్ అవుట్ చేసిన తర్వాత ఖచ్చితంగా చెడు నడక గల వ్యక్తులని ఎలక్షన్ ముందు రోజు కానీ ఎలక్షన్ నాడు కానీ బిఫోర్ పోల్ ఆర్ ఆఫ్టర్ పోల్ ఎప్పుడైనా సరే వాళ్ళని ఆడతాలకు ఆగడాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కానీ మోరావు ప్రజలు కూడాను ఇక్కడ వాళ్ళ ఓటును వాళ్ళు సద్వినియోగంగా ప్రాపర్గా వినియోగించుకోవాలి. అంతే తప్పించి డబ్బులకి ఆశపడో లేకపోతే ఇంకో రకమైన ఆగచాట్లకు కాకుండా వాళ్ళ ఓటును వాళ్ళు పూర్తిగా వినియోగించుకొని మంచి ప్రభుత్వాన్ని ఎవరైతే సేవ చేస్తారో ఆ ప్రభుత్వాన్ని ఎంచుకున్నట్టయితే ఈ సమస్య సాల్వ్ అవడానికి ఉంటుంది. ఎలక్షన్ ప్రశాంతంగా కావాలంటే నాట్ ఓన్లీ పోలీస్, పబ్లిక్ కూడా అదే సహాయ సహకారం అందించినట్లయితే పెద్ద సమస్య కాదు.
అయితే ఇప్పటి వరకు చరిత్ర చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఎప్పుడో తప్ప అదర్వైజ్ చరిత్ర చూసుకున్నట్లయితే ఇచ్చాపురం అంత పెద్ద నాట్ ఏ కాంప్లికేటెడ్ ఏరియా. ఓకే సార్, ఇప్పటి వరకు మన క్వశ్చన్స్ ఆన్సర్స్ బాగానే జరిగాయి. ఇది చివరి ఘట్టం అని చెప్పేసుకోవచ్చు. ఏంటి అంటే మీకు లాస్ట్ వన్ అండ్ ఓన్లీ ఫైనల్ క్వశ్చన్, దట్ ఈస్ మీరు అధికార పక్షం వైపా లేదా ప్రతిపక్షం వైపా? న్యాయం అంటే అధికార పక్షం ప్రతిపక్షం అని కాదు, న్యాయం ఎటువైపు ఉంటే న్యాయం అయితే తప్ప మీరు వేరే పోలీస్ ఆఫీసరు చట్టాన్ని రక్షించవలసిన బాధ్యత మాకుంది, చట్టాన్ని రక్షించాలి తప్పించి ఇటువైపు అటువైపు అని అంటే అది కరెక్ట్ కాదు. చట్టానికి అనుగుణంగా నడుస్తుంది. అంటే మేము చేసిన సర్వే ప్రకారం మీరు టీడీపీ వైపే అనేసి మాకు వచ్చినటువంటి రిజల్ట్స్ అనేవి చెప్తున్నాయి. దానికి మీరు మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలియజేస్తారు? అది కరెక్ట్ అంటే అది నేను వచ్చి 3 రోజులు అయ్యింది. మనం ఎలా సర్వే చేస్తాము, ఎవరిని అడుగుతాము, ఎవరికి అట్లీస్ట్ ఒకవేళ అడిగి నేను మాట్లాడుంటే పత్రికా విలేకరులతో 10 మందితో మాట్లాడుంటాను, మా సిబ్బందితో 10 మందితో మాట్లాడుంటాను. అదర్వైజ్ నా అభిప్రాయం 20 మందితో కన్క్లూడ్ చేసుకోలేదు కదా. అంతే తప్పించి ఏ పక్షానికి ఈ పక్షం వైపు ఆ పక్షం వైపు కాకుండా చట్టానికి అనుగుణంగా చట్టానికి పరిధిలోనే నడుస్తుంది తప్పించి ఏరికి వారికి ఫేవర్గా నేనే కాదు ఏ వ్యక్తి కూడా నడవలేదు. ఒకవేళ నడిస్తే ఇబ్బందులు పాలవుతుంది. ఇచ్చాపురం ప్రజల కోసం మీరేమైనా మీకు తెలిసినటువంటి సందేశాన్ని వాళ్ళకి అందజేయాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ సమాజాన్ని పీడించిన ప్రత్యేకంగా 2 సంస్థలు ఉన్నాయి. ఒకటి ట్రాఫిక్ సంస్థ. ట్రాఫిక్ సంస్థ వచ్చేసరికి ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి అవగాహన లేని వ్యక్తులకి డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులకి బళ్ళు ఇవ్వడం, ఆ డ్రైవింగ్ చేయడం, దానివల్ల యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతున్నాయి. అదే కాకుండా కామన్గా తాగి డ్రైవ్ చేస్తుంటారు. తాగి డ్రైవ్ చేయడం కూడా చాలా నేరం. ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రింక్ డ్రైవ్ని ఎంకరేజ్ చేయకూడదు, అదేవిధంగా డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ మధ్య ఏమవుతుందంటే సైబర్ క్రైమ్ నేరగాలు ఎక్కువైపోయారు. ఈ సైబర్ క్రైమ్ నేరగాలు కూడాను మనం ఎప్పుడైతే బాగా గాఢనిద్రలో ఉంటాం అంటే మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల సమయంలో మీ ఆధార్ కార్డు మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతుంది. ఆ ఏటీఎం కార్డు బ్లాక్ అవ్వడం అంటే మీ ఓటీపీ నెంబర్ చెప్పండి అని, లేకపోతే మీ పర్సనల్ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి మనల్ని అడిగేసి మన అకౌంట్లో డబ్బులు వాళ్ళు డ్రా చేసేస్తారు. దయచేసి ఏ బ్యాంక్ ఆఫీసర్ కానీ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ మీ తాలూకా పర్సనల్ డీటెయిల్స్ ఎవరు అడగరు. అటువంటి ఎవరైనా అడిగితే ఇది ఫేక్ అనుకొని చెప్పి దాన్ని కట్ చేయడం, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినట్లయితే దాన్ని మనం కంట్రోల్ చేయడం ఉంది. ఈ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్కి చాలా బాగా విద్యావంతులే లోన్ అవుతుంది. దయచేసి ఇచ్చాపురం ప్రజలందరికీ మేము కోరుకునేది ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే ఏ బ్యాంక్ ఆఫీసర్ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ అడగరు. ఎవరికి కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ని డిస్క్లోజ్ చేయవలసిన అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కాబట్టి కామన్గా నేరస్తులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విలువైన వస్తువులు ఏవి కూడా ఇంట్లో ఉంచుకోకుండా, అంటే మీ విలువైన వస్తువులకు మీ బీరువాలు సేఫ్ కాదు, ఆ వస్తువులు లాకర్లో భద్రపరచుకున్నట్లయితే దాన్ని మనం మీ వస్తువులు మీరు సేఫ్ గార్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి కానీ పాటించినట్లయితే ఓవరాల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్లో ఎవరో ఇచ్చిన మందుబాట్లు కాసించి వాళ్ళంతా లేని లూసెన్స్ క్రియేట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులకు గురవుతారు. దయచేసి ఎలక్షన్ నియమాలు పాటిస్తూ మీరు క్రమశిక్షణతో మెలిగినట్లయితే ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీరు కూడా ప్రశాంతంగా ఉంటారు. అదర్వైజ్ ఏమైనా ఇల్లీగల్గా బిహేవ్ చేసినట్లయితే మీరు జైలుకి పోతారు. ఎలక్షన్లో గెలిచిన వ్యక్తులు అసెంబ్లీకి పోతే ఆ ఎలక్షన్కి ఎవరైనా కృషి చేసి తన లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే జైలుకి పోతారు. ఎలక్షన్ నిబంధనలు లోబడి మాత్రమే ప్రవర్తించాలి. చూసారు కదండి, ఇవి ఇవాల్టి అప్డేట్స్. ఎంతో చక్కగా ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బైడాపు నాయుడు గారు ఎన్నో ముఖ్యమైన విషయాల్ని మన ఇచ్చాపురం ప్రజలకి అందజేయడం అనేది జరిగింది. మరిన్ని విషయాలతో మరొక వ్యక్తితో మళ్ళీ మన షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. For latest updates, please subscribe IPM News Channel. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.